అలానే ఎంసీఎస్ రావు వక్షోజాలు పట్టుకుంటే అత్యాచారం కింద రాదు, కింద టాప్ తీసేసిన బాటం అది అత్యాచారం కింద రాదు. అయితే ఏది అత్యాచారం కింద వస్తుంది? ఇప్పుడు తాజాగా అలహాబాద్ కోర్టు చెప్పినటువంటి సంచలనమైన తీర్పు విమర్శలను ఎదుర్కొంటుంది. దీని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్కారం సిఎస్ రావు గారు, మన వీక్షకులు. సార్, తాజాగా అలహాబాద్ కోర్టు ఆయన మిశ్రా జడ్జి ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే వక్షోజాలు పట్టుకున్నంత మాత్రం అదేదో అత్యాచారం కింద రాదు అని చెప్పారు. మొత్తం ఆ తీర్పు విన్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్ జైళ్ళు ఆ తీర్పు మీద బాగా విమర్శలు చేస్తున్నారు. అది కరెక్టేనా తీర్పు? అలాంటి తీర్పులు ఇవ్వటం? రేప్ అనే దానికి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది రావు గారు. ప్రతి నేరానికి నేరాల్లో వేగ్గా ఆలోచించి చెప్పే తీర్పులు ఉండవు. సెక్షన్స్ కూడా కరెక్ట్గా డిస్క్రిప్షన్ చెప్తాయి. అంతేగాని ఒకవేళ కనుక రేప్ అనే కనుక అంటే దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా చాలాసార్లు ఉంటుంది. ఒక్కోసారి ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్యలో వ్యక్తిగతమైన తగాదా ఉందనుకోండి, ఆమె నన్ను రేప్ చేశాడని కేసు పెడతాం చాలా సింపుల్. అది మీరు అన్నట్టు కనుక దాంట్లోకి డీప్గా కనుక వెళ్ళి విచారణ చేయకుండా ఒక మహిళ రేప్ చేశాడు అని చెప్పింది కాబట్టి నమ్మి అట్ట కనుక శిక్షలు వేయటం మొదలెడితే మన దేశంలో 3/4 ఆఫ్ ద మెన్ జైళ్ళల్లో ఉంటారు. రాజకీయ కారణాలతో పెట్టొచ్చు, వ్యక్తిగత కారణాలతో పెట్టొచ్చు, ఆర్థిక విభేదాల కారణాలతో పెట్టవచ్చు, వివాహ సంబంధాల్లో వచ్చిన విభేదాలతో పెట్టొచ్చు, కుటుంబాల మధ్య వచ్చిన సామాజిక విభేదాలతో పెట్టొచ్చు. అనేక అంశాల మీద కేసు పెట్టడం అనేది చాలా ఈజీ. కానీ పర్టికులర్ ఈ కేసులో ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది ఒక అమ్మాయిని ఇద్దరు యువకులు, మైనర్ బాలిక 11 years అమ్మాయి, ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళారు. కల్వర్ట్ కిందకి తీసుకెళ్ళి వక్షోజాలు పట్టుకొని కింద ఉండేటువంటి బాటము తీసేశారు. తీసేయటం అనేది ఉద్దేశం దేనికోసం మరి అది చేస్తుంటారు? ఖచ్చితంగా అది మానభంగం చేయాలని చేసిన ప్రయత్నమేనండి. అటెంప్ట్ టు రేప్ వేరు, రేప్ వేరండి. అటెంప్ట్ టు రేప్ వేరే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ కూడా దానికి దారితీసే పరిణామాలే. కానీ రేపుకు మాత్రం ఒక స్పెసిఫిక్ ఇది ఉందన్నమాట, నిర్వచనం ఉంది. ఆ నిర్వచనంలో ఉన్న అంశాలు కనుక ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే రేప్గా పరిగణిస్తారు. ఇప్పుడు ఆ జడ్జి ఏమంటున్నారు మిశ్రా గారు, వాళ్ళ ఉద్దేశం వేరే అయి ఉండొచ్చు అని అంటాడు. ఏమంటాడు ఆయన? నేకెడ్గా చూడాలనే ప్రయత్నం ఏమో అది కూడా చేయడానికి కాకపోవచ్చు కదా అని అంటాడు ఆయన. అయ్యుండొచ్చు. అది కూడా ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కొంచెం లిబరల్గా కూడా చూస్తారు. అంటే నేనేం దాన్ని ప్రోత్సహిస్తున్నానని మీరు అనుకోవద్దు. నేను కూడా లా స్టూడెంట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ప్రాక్టీస్ చేయలే. కానీ మాకు ఐపీసీ చెప్పినప్పుడు కూడా మాకు ఒక లేడీ లెక్చరర్ డిస్క్రిప్షన్ చెప్పారు ఈ అంశం మీద, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జి కూడా అయ్యారు. పేరు కూడా చెప్పొచ్చేమో, చెప్పడానికి నాకు అప్రస్తుతం. ఆమె జడ్జి కూడా అయ్యారు. ఆ లేడీ అయి కూడా అప్పటికి అది నైట్ కాలేజీ, అందరూ పెద్దాళ్ళమే. అప్పటికి దాదాపు 33 years ఉన్నాళ్ళు ఉన్నాం, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆమె అప్పుడు మహా ఉంటే ఆమె కూడా అదే ఏజ్ లో ఉన్నారు. అప్పుడు లాయరు, పార్ట్ టైం లెక్చరరు. ఆమె కూడా పెనిట్రేషన్ ఓన్లీ అమౌంట్స్ టు రేప్ అని చెప్పారు. డీప్ పెనిట్రేషన్ అంటే స్త్రీ జననాంగంలోకి పురుషాంగం చొప్పించినప్పుడు మాత్రమే దాన్ని ఒక రేపుగా పరిగణిస్తారు. అంతే తప్ప జననాంగంలోకి వెళ్ళనంత సేపు దాన్ని రేపుగా అతను ఏ విధమైన భాగాలను పట్టుకున్నా ఏం చేసినా రేప్ అనే సెక్షన్ కింద శిక్ష వేయటం జరగదు. అది ప్రూఫ్ జరగాలి, ప్రూఫ్ ఉండాలి. ఈ విషయంలో సార్, ఈ విషయంలో దీని మీద నేను కూడా కొన్ని క్రైమ్ కేసులు నేను అప్పుడు రిపోర్ట్ చేశాను. నాకు ఒక డిఎస్పీ చెప్పింది ఏంటంటే, ఫోరెన్సిక్ విభాగంలో ఉండే అతను చెప్పింది, వాళ్ళిద్దరు కలిసి చెప్పింది, మీరు అన్నట్టు డీప్ పెనట్రేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా లేడీ సపోర్ట్ ఉండాలి, అదర్వైజ్ అది ఇంపాసిబుల్ అని చెప్పి నాకు చెప్పారు. మీరు చెప్పేటప్పుడు మీరు రేపా కాదనే దానికి ఆ డీప్ పెనట్రేషనే మీరు క్రైటీరియాగా తీసుకుంటే దీనికి ఏమంటారు? అది నేను ఒప్పుకోనండి. ఒక పురుషుడు చాలా బలం కలిగిన వ్యక్తి, లేకపోతే పురుషులు ఎక్కువ మంది ఉండి ఒక మహిళ కనుక మామూలు ఒక సామాన్యమైన, అంటే మహిళలు అంత బలంగా ఉండరు కదా పురుషులంతా.
ఖచ్చితంగా అది చేయగలుగుతారండి, అది పెద్ద విషయం కాదు. మీకు కానీ నాకు DSP గారు ఎవరు DSP చెప్పారో అను నాకు తెలియదు కానీ forensic ఫోరెన్సిక్ అతను వాళ్ళు చెప్పినవి కూడా నేను వ్యక్తిగతంగా అయితే నమ్మను. ఎందుకంటే చాలా సందర్భాల్లో స్త్రీ అంగీకారం లేకుండా ఆ అమ్మాయి గీ పెట్టి ముత్తుకున్న తర్వాత చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంగీకారం లేకుండా 70 to 80% ఆఫ్ ద కేసెస్ ఎంత రెసిస్ట్ చేసినా కూడా వాళ్ళు రేపుకు గురయ్యే సందర్భం ఉంటుంది, సక్సెస్ఫుల్గా రేపుకు గురయ్యే సందర్భం ఉంటుంది. అంటే స్పెర్మ్ లోన ఎజాక్యులేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎజాక్యులేషన్ కూడా జరిగింది కాబట్టి స్త్రీ అంగీకారంతోనే జరిగింది అనే నిర్ధారణకి ఏ న్యాయమూర్తి కానీ న్యాయ వ్యవస్థ కానీ రావటానికి అవకాశమే లేదు. మరి ఈ మీరు చెప్పినట్టు ఈ పెనట్రేట్ కాలేదు కాబట్టి ఇది రేపు కింద రాదని చెప్పి ఆయన ఇచ్చుంటాడా? రేప్ కింద రాదనేది ఆయనే కాదండి, మీరు ఇండియాలో ఏ కోర్టుకి వెళ్ళినా కూడా మన ఇండియన్ నిర్వచనం ప్రకారం దాన్ని రేపుగా ఏ జడ్జి కూడా పరిగణలోకి తీసుకోలేడు. ఒకవేళ కనుక సాక్ష్యాలు కనుక పెనిట్రేషన్ జరగలేదు అని కనుక నిర్ధారణ జరిగింది అనుకోండి, అయినా ఆ శిక్ష వేస్తున్న కేసు నిలబడదు. కానీ అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆన్ రికార్డులో సాక్షులు చెప్పిన దాన్ని బట్టి కానీ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఆ అమ్మాయి అంగీకారం కనుక ఉండి పెనిట్రేషన్ జరగలేదు అంటే అలాంటి సందర్భంలో వేసే శిక్ష నిలబడదు. మళ్ళీ వేరే కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి స్టిచర్స్ కూడా పాస్ చేస్తారు ఆ జడ్జి మీద. మీకు సరైన నిర్ధారణ జరగకుండానే మీరు అంగీకరిస్తూనే ఈ శిక్ష రేపు జరిగినట్టుగా శిక్ష ఎలా వేశారు. అలాంటప్పుడు కనీసం అటెంప్ట్ రేప్ కింద పరిగణించాలిగా. అటెంప్ట్ రేప్ కింద పరిగణించాలి. కానీ ఆయన ఏమంటున్నారు, ఆయన పంపించారు వాద ప్రతివాదన విన్న తర్వాత వాళ్ళిద్దరూ కేవలం ఆ అమ్మాయి నగ్న శరీరాన్ని చూడటానికి మాత్రమే ప్రయత్నించారని భావిస్తున్నానని చెప్పి సెక్షన్స్ మార్చమని చెప్పి సెక్షన్స్ ఫోక్స్ పెట్టున్న దాన్ని మార్చేశారు. మరి దాన్ని ఏమంటారు? అది కొంతవరకు అభ్యంతరకరమైన అంశమే. ఇప్పుడు అతను కేవలం ఆ అమ్మాయిని నగ్నంగా చూడాలని అనుకున్నారని కూడా ఆ జడ్జి గారు ఎలా నిర్ధారణకు వచ్చాడో మనం చెప్పాలి. ప్రతివాదనలు చెప్పొచ్చు, కానీ జడ్జి గారు ఆ అమ్మాయిని మీరు అన్నట్టు వక్షోజాలని ఇచ్చేయటం, తర్వాత కింద అండర్ దీన్ని తెంపేసేయటం, అందులో నాడ తెంపేసి అండర్ బ్రిడ్జి కిందకి నిర్మానుష్యమైన ప్రదేశంలో లాక్కెళ్ళారు అంటేనే వాళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతేగాని దాన్ని మీరు అన్నట్టు కేవలం నగ్నంగా ఉండటానికి చూడటానికో లేకపోతే ఫోటోలు తీయటానికో తీసుకెళ్లారని అయితే అందులో ఇద్దరు యువకులు వాళ్ళు పూర్తి మెచ్యూర్డ్ బాయ్స్ అయి ఉంటారు. అమ్మాయి మైనర్. సరే మైనరా మేజర్ అనేది అక్కడ పాయింట్ కాకపోయినా వాళ్ళైతే పొటెంటెంట్ పీపుల్ ఫర్ టు డూ ద రేప్ చేయగలిగిన వ్యక్తులే. మరి ఫోక్స్ చట్టం కాకుండా మీరు మామూలు చట్టం పెట్టండి అని చెప్పి ఇప్పుడు కనుక ఆ కేసు కనుక అప్పీల్కి వెళ్తే ఖచ్చితంగా పైకోర్టు వాళ్ళు ఆ జడ్జి మీద కూడా కొంచెం స్టిచర్స్ పాస్ చేసే సందర్భం కూడా ఉంటుంది. ఈ కేసుని ఒక జడ్జి చూసిన విధంగా ఇంకొక జడ్జి చూస్తారని చెప్పలేము. ఈ కేసుని మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే నేను ఓవరాల్గా జ్యుడిషియరీ మీద ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఏంటి ఈ మధ్యకాలంలో వచ్చినాయి, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ మూడో వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు అనేది ఒకటి వచ్చింది. అది అసలు ఏంటది? భారత సంస్కృతి సాంప్రదాయాలకి అసలు సంబంధించిన జడ్జిమెంట్ అనేది అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందండి వ్యవస్థ మీద. ఇవాళ చాలా మీరు గమనించండి, హైదరాబాద్ లాంటి నగరంలో ఒకప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయండి. ఇవాళ హైదరాబాద్లో ఏ సందులోకి వెళ్ళినా కోలివింగ్ అని ఎంత ప్రామినెంట్గా పెట్టి డిస్ప్లే చేసి బిజినెస్ చేస్తున్నారంటే ఇవాళ పోలీసులు కూడా ఎందుకు వెళ్ళలేదంటే ఒక ఇద్దరు మహిళ ఒక పురుషుడు ఇష్టపూర్వకంగా వాళ్ళు అంటే సహజీవనం చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కాదండి, భర్త ఉండగానే మీరు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తాను. అవును చెప్తుంది. అలాంటప్పుడు చాలా మంది మహిళలు వాళ్ళ బరి తెగించడానికి కూడా కారణం అది కూడా ఉంది. అది మన బరి తెగిస్తారా తర్వాత సంగతి. అసలు జ్యుడిషియరీ ఏంటి, అసలు జ్యుడిషియరీ ఎటు వెళ్తుంది? అదే మన సాంప్రదాయాలకి విరుద్ధమైనటువంటి అంశమే. మరి అలాంటి జడ్జిమెంట్లు ఈ మధ్య కాలంలో కొంచెం విపరీత ధోరణులతో వస్తున్న జడ్జిమెంట్లు సమాజాన్ని దెబ్బతీస్తున్నాయి. భర్తకి భార్యకి ఇష్టం లేకుండా భర్త సెక్స్ లో పాల్గొంటే అది రేప్ కింద వస్తుంది అని అంటాడు ఇంకొక జడ్జి. అవును, మళ్ళీ అదే తర్వాత ఇంకొక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. దాంపత్య జీవితంలో భార్య ఇష్టం లేకుండా పాల్గొన్నా కూడా దాన్ని రేప్ కేసుగా పరిగణించకూడదు చెప్తాడు. అది కూడా చెప్పారు.
మరి ఏంటి ఇదంతా? అదే అంటున్నా, Judiciary పరస్పర మీద- విరుద్ధమైనటువంటి- judiciary మీద పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆ. రెండోది సామాజిక వ్యవస్థ సమతుల్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఇట్లాంటి సహజీవనం చేస్తూ హాస్టల్లో గతంలో ఎవరైనా ఒక పురుషుడు పరాయి స్త్రీ లాడ్జిల్లో కలవాలంటే కూడా ఎంతో భయపడేవాళ్ళు. ఇవాళ కోలివింగ్ అని బోర్డులు పెట్టుకుని పర్మనెంట్ గా వాళ్ళిద్దరూ ఇచ్చారు, అమ్మాయి సుప్రీం ఎవరో కోర్టు తెలియదు, ఇచ్చారు కదా. అబ్బాయి ఎవరో తెలియదు. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఇచ్చింది. దానికి ఏమి అందుకే objection ఏమి పోలీసులు ఉంటుంది? కూడా వాళ్ళు వెళ్ళి రైడ్ చేసే పరిస్థితుల్లో లేరు. అవును. అందుకని ఇలాంటి అంటే నైతిక ప్రమాణాలు పడిపోయినాయి అనేది బాగా నైతిక వినపడుతుంది. ప్రమాణాలు పడిపోయినాయండి. తర్వాత దీనికి సుప్రీంకోర్టు మద్దతు పలకటం ఏంటన్నా, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా కానీ. ఇంకోటి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే వాళ్ళిద్దరికి బాగున్నంత సేపు బాగానే ఉంటున్నారండి. ఇద్దరిలో ఎవరు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినా, ఏ విభేదాలు వచ్చినా మర్డర్లు కూడా చేసేస్తున్నారు. అవును. అమ్మాయిలు అబ్బాయిలు చంపుతున్న సందర్భాలు ఉన్నాయి, అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా చంపుతున్న కొన్ని సందర్భాలు రోజుల పాటికి కొన్ని రోజుల తర్వాత ఈ చంపడం కూడా కరెక్ట్ అని వస్తుంది. అవును, అట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ వాళ్ళ అమ్మాయి ఎవరితో ఉంటుందో కూడా వీళ్ళ దగ్గర పేరెంట్స్కి తెలియదు. ఉద్యోగం చేస్తుందని తెలుసు కానీ అట్లా కోలివింగ్ హాస్టల్లో ఎక్కువ ఉన్నాయి ఇవాళ. సరే, సంస్కృతి సాంప్రదాయాలు అనేది తర్వాత సంగతి. ముందు అసలు జ్యుడిషియరీ వ్యవస్థ సమాజాన్ని అర్థం చేసుకుంది అనిపిస్తుందా మీకు? అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో తోచిన విధంగా జడ్జిమెంట్ చేస్తున్నట్టు అంటే అనిపిస్తుందా? మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇంకోటి కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది జడ్జీల వ్యక్తిగత ప్రవర్తన మీద వాళ్ళకు కూడా వివాహేతర సంబంధాలు ఉన్న అంశాలు బయటకు వచ్చినాయి, ఉన్నాయి. కోర్టుకు కూడా వచ్చినాయి. భార్యలే వెళ్ళి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, జడ్జీలు ఎవరు పైనుంచి దిగిరాలేదు, సమాజంలో భాగమేనని. సమాజంలో ఎన్ని రుగ్మతలు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని రుగ్మతలు ఉంటాయని. అట్లాంటివి చాలామంది జడ్జిల్లో కూడా ఇలాంటి వ్యక్తిగతమైన వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి జడ్జిమెంట్ ఇవ్వటంలో పెద్ద విశేషం ఏముంటుందండి? సో ఇంకొక ఆశ్చర్యకరమైన జడ్జిమెంట్లు కూడా రాబోయే రోజులు రావచ్చు. వస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ. చూద్దాం ఎలా థ్యాంక్ యూ సిఎస్ రావు గారు, మన వీక్షకులు.